హలో గైస్, నేను మీ అశు. ఈ రోజు విషయం ఏమంటే, ఈ రోజు పొద్దునే మళ్ళీ మా నాన్న ఇంకొక పని చెప్పాడు. అదేంటంటే, ఒక 2 months బ్యాక్ మేము దోసకాయల పంట వేసామని మీకు చెప్పాను కదా. ఇప్పుడు ఆ కాయలు కోతకు వచ్చేసాయి, సో అమ్మేస్తున్నాము. దోసకాయలు తీసుకెళ్ళడానికి బండి కూడా వచ్చేసింది. ఈ వ్యవసాయం ఏంటో ఏం అర్థం కాదండి. అస్సలు రేట్లు ఉండవు. అయినా కూడా మా నాన్న వేస్తూనే ఉంటాడు ఎన్నిసార్లు చెప్పినా కూడా. లైన్ ప్రకారం ఈ అన్న వాళ్ళైతే కాయలు పెరిగేశారు. టిఫిన్ తినేసి అన్న వాళ్ళైతే అందరూ లోడ్ కి కాయలు మోస్తున్నారు. అనుకుంటాం కానీ ఏ పని ఈజీ కాదండి. అన్ని పనులు కష్టంగానే ఉంటాయి, కానీ కష్టపడుతూ ఉండాలి. ఏదో ఒక రోజు ఫలితం అనేది వస్తుంది. పచ్చికాయలు లోడ్ వేసుకుంటున్నారు, మాగిన కాయలు ఏమో వద్దని చెప్పి కింద వేసేస్తున్నారు. కొన్ని వర్షాలు పెరగగానే ఒక లోడ్ అయితే అయిపోయింది. లోడ్ తీసుకెళ్లి మళ్ళీ ఇంకొకసారి రావాల్సి ఉంటుంది. వచ్చిన అన్న వాళ్ళందరికీ ఫుడ్ అయితే మధ్యాహ్నానికి రెడీ చేస్తున్నాము. స్పెషల్ గా అంటే ఏం లేదు, కొంచెం చికెన్ కొంచెం రైస్ అయితే పెట్టాము. మధ్యాహ్నం టైం 2:30 అవుతుంది. అయినా కూడా అన్న వాళ్ళైతే కష్టపడుతున్నారు రెండో లోడ్ కోసం. కుటుంబ బాధ్యతలు తెలిసిన ఎవరైనా సరే తను పస్తులున్నా తన ఇంట్లో వాళ్ళని పస్తులు ఉంచుకోవడం ఇలా కష్టపడుతూ ఉంటారు. పిల్లలు ఎవరైనా సరే తన తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు మన కోసం అనేది ఇప్పటికైనా తెలుసుకోవాలి. మా తోటలో పండిన దోసకాయ ఇది మీకోసం కోస్తున్నాను, కానీ మీ అందరి తరపున కూడా నేను తినేస్తున్నాను. నన్ను ఎవ్వరూ తిట్టుకోకండి. మొత్తానికి వేసిన వేరుశనగ పంట దోసకాయల పంట అయితే అయిపోయింది. మళ్ళీ ఇంకొక పంటతో కలుద్దాం.